42% బీసీ రిజర్వేషన్ అయితే మనం చూస్తున్నాం కదా. ఇందులోని 4% వరకే ముస్లింలకి కేటాయిస్తే ఎలా ఉంటుంది, అండ్ మిగతా కూడా మన బీసీలకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పింది? 42% బీసీలకు వాటా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిక్లరేషన్ ఏదైతుందో ఆ డిక్లరేషన్ అనుకూలంగా మీరు కులగణన చేసిళ్ళు. ఈ కులగణనలో మీరు బీసీ జనాభా ఇంత అనేటువంటిది, మీరు కులాల వారిగా వాటా ఇంత అనేటువంటిది ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. ఇలా ప్రకటించింది ఇలా ముస్లింలకి ఈ వాటా అని చెప్పేసి మనం చెప్పడానికి ఉండదు. కాబట్టి నిజంగా ముస్లింలు ఉన్నారా ఇందులో మీరు చెప్పినటువంటి 42%లో? లేదు, 10% ముస్లింలు ఉన్నారంటే దీన్ని మొత్తం 56% చేస్తావా? 56% చేస్తే మరి ఏ కులాలను నువ్వు తీసేస్తానో అనేటువంటి క్లారిటీ అలా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకటి. రెండోది, బీజేపీ ఏమంటుంది, ఈ బిల్లును మేము ఆమోదించాలంటే దీంట్లో ఉన్నటువంటి ముస్లింలను తీసేయాలి. ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఈ దేశంలో భాగస్వామ్యం కాదా? ఒకవేళ ముస్లింలు ఉండరే అనుకుంటే ముస్లింలు ఈ దేశ జనాభాలో భాగస్వామ్యం కాదా? వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా? అసాంఘిక శక్తుల, ఉగ్రవాదుల, మరి ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? ఇది ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంతో ఉన్నటువంటి దేశం. ఈ దేశం అట్లాంటి దేశం కాబట్టి మరి వాళ్ళని కూడా మీరు స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి. రెండోది, దీంట్లో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను సవరించి ఈ యొక్క చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నది. ఎండ్ ఆఫ్ ద డే బీసీ సంబంధించినటువంటి బిల్లు అనేటువంటిది ఏదైతే షెడ్యూల్ 9లో పొందుపరిచి రాజ్యాంగ సవరణ జరిగితే మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఈలోపు హంగామా సృష్టించేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జాగృతి పెట్టుతున్నటువంటి ఒత్తిడి, శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సంవత్సరాల కాలం నుంచి చేస్తున్నటువంటి పోరాటాలకు తలోకి ఆర్డినెన్స్ అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇలా ఆర్డినెన్స్ ఎక్కడ పెండింగ్ ఉన్నది? గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ద్వంద్వ నీతిలో భాగంగా ఇలా బీసీ బిల్లును కానీ ఆర్డినెన్స్ని కానీ ఆపే ప్రయత్నాలు ఈ రెండు జాతీయ పార్టీలు చేస్తున్నాయి. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఢిల్లీకి ముఖ్యమంత్రి పోయిండు, 50 సార్లు పోయిండు. 50 సార్లు పోయినాం, అనేక సార్లు కేంద్ర మంత్రులను కలిసినాం, ప్రధానమంత్రి గారిని కలిసినాం. వీళ్ళందరినీ కలిసి దీనిపైన ఎందుకు సమావేశం పెట్టలే? ఇక్కడ ఉండబడేటువంటి సామాజిక సంస్థలు కానీ, కుల సంఘాలను కానీ, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పార్టీలు, ప్రధాన పార్టీలు, వామపక్షాలు, వీళ్ళందరినీ తీసుకొని అఖిలపక్షాన్ని ఎందుకు పెట్టలే? అఖిలపక్ష భేటీని ఎందుకు ఇంతవరకు నిర్వహణ చేయలే? ఎందుకు అంటే ఇంతవరకు ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఏంటంటే గాలి మాటగా కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినాము, మేము చేసే ప్రయత్నం చేసినాం, కానీ బీజేపీ ఆపుతుందని చెప్పడం కోసము ఈ యొక్క దొంగ నాటకాలు ఆడిండు. నిజంగా నీ బాస్ చంద్రబాబు నాయుడు, నీ బాస్తో నీకు అవినావ సంబంధం ఉన్నది. నువ్వు అనేక సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చంద్రబాబు గారి దారినే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు. ఇలా బనకచైనా సంబంధించినటువంటి ప్రాజెక్టును కూడా ఆంధ్రాకు దారాదత్తం చేసి చంద్రబాబు నాయుడుకు దారాదత్తం చేసేటువంటి ప్లాన్ చేసినావు. నువ్వు ఇన్ని చేస్తున్నటువంటి వ్యక్తి నీ చంద్రబాబు నాయుడు ద్వారా మోడీ దగ్గరికి పోయి ఈ 42% బీసీలకు ఇచ్చేటువంటి వాటాని మేము ప్రామిస్ చేసినాం అని చెప్పేసి లోపాయకారికంగా దీన్ని ఓకే చేసుకోవాలి కదా. అట్లా లేకుండా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతున్నట్టు దీన్ని తెలంగాణ జాగృతి ఖండిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, షెడ్యూల్ 9లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. అంటే ఈ ఉద్యమంకి అందరు సమైక్యంగా అందరం కలిసిమెలిసి చేద్దాము, మేము కూడా ఢిల్లీపైకి వెళ్ళేది కూడా ఈ ఉద్యమం సాగించడానికే, మేము కూడా దానికోసమే చూస్తున్నామని చెప్పేసి సీఎం సైడ్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. దాని గురించి నేను అనేది ఒకటేనండి, జాగృతి అనేటువంటిది డిమాండ్ చేసి ఒకటే. కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే మేము దాన్ని అవమానించట్లేం, కాంగ్రెస్ని అవమానించట్లేం. కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఉంటే అఖిలపక్షాన్ని తీసుకోమని అంటున్నాం. అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకోపోవట్లేవు? అఖిలపక్షాన్ని తీసుకోపోకపోవడం ద్వారా మాకు అనుమానాలు వస్తున్నాయి నీ మీద. నువ్వు లోపాయకరకంగా ఏం చేస్తున్నావు? బీసీ కులాలను తీసుకుపోయి ఢిల్లీ గల్లీలలో తాకట్టు పెడుతున్నావా? దీన్ని ఎందుకోసం చేస్తున్నావు అనేది మాకు అనుమానాలు వస్తున్నాయి. నిజంగా చిత్తశుద్ధి ఉందని అంటున్నారు కదా, మరి అఖిలపక్షాన్ని తీసుకోమండి, మేము అడిగేది కాదు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ జాగృతి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఎత్తుకున్నటువంటి ఏ ఉద్యమం అయినా విజయ తీరాలను తీసుకుపోయినాం, విజయాన్ని ముద్దాడిన తర్వాత బయటకు వచ్చినాం. కాబట్టి రేపో రోజున కూడా తెలంగాణ జాగృతి యొక్క బీసీ సంబంధించిన బిల్లు గురించి కూడా విజయ గీతాన్ని ఖచ్చితంగా నమోదు చేస్తుంది. అంటే ఇప్పుడు అధికారంలో చూసుకున్నట్టయితే మనకి కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలో ఉంది. ఈ 72 గంటల నిరాహార దీక్షకు ఏమైనా భంగం కలిగించే అవకాశం ఉంటుంది? కాదండి, ఇప్పుడు తెలంగాణలో అనేక రకాల ఉద్యమాలు చేసినాం, మేమంతా కూడా సామాజిక ఉద్యమాలు చేసినాం, తెలంగాణ ఉద్యమాలు చేసినాం, అనేక చారిత్రక ఉద్యమాలు చేసినాం. ఈ ఉద్యమాలలో సహజంగా రాజ్యాలు ఇట్లాంటి కటువుగా వ్యవహరించడం, కేసులు కావడం ఇవన్నీ ఉంటాయి. అందులో భాగంగా మేము అనేక రకాలుగా అసెంబ్లీ ముట్టడి కావచ్చు, సాగరారం కానీ అట్లాంటి మిలిటెంట్ తరహా పోరాటాలు చేసినటువంటి బిడ్డలు మేమంతా కూడా. కాబట్టి కేసులకు భయపడే పరిస్థితి లేదు, ఈ రాజ్యం పెట్టేటువంటి హింసకు భరించేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అన్నింటిని ఎదుర్కోవడానికి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఒక సైనికుల్లాగా, ఒక సోల్జర్ లాగా ఇక్కడ ఉన్నాం. కవిత గారిని కాపాడుకుంటాం. ఈ 72 గంటలు ఆమెను ఎవరు కూడా అరెస్ట్ చేయకుండా కూడా కంటికి రెప్పలాగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు సైనికుల వరకు ఆమె కోసం పనిచేస్తాం.